we study about world map. There are 7 continents. ఏంటంటే ఫస్ట్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. 1 2 3 4 5 6 7 అంటార్క్టికా. టోటల్ 7 కాంటినెంట్స్ ఉంటాయి. మెయిన్ ఓషన్స్ ఎన్ని ఉంటాయంటే 5 ఓషన్స్ ఉంటాయి. ఫస్ట్ యువతల నుంచి పసిఫిక్, ఇక్కడ పసిఫిక్ ఉంటుంది, ఇది కూడా పసిఫిక్. ఇది ఫ్లాట్ ఉంది కాబట్టి సపరేట్గా అనిపిస్తుంది. ఇదే గ్లోబ్లో చూస్తే మొత్తం ఒకటే పసిఫిక్. నెక్స్ట్ అట్లాంటిక్ ఓషన్ చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే అట్లాంటిక్ ఓషన్ ఎస్ షేప్లో ఉంటుంది. సో అట్లాంటిక్ ఓషన్ మీద క్వశ్చన్ కూడా ఉంటుంది, అట్లాంటిక్ ఓషన్ ఏ షేప్లో ఉంటుంది అనేసి, ఎస్ షేప్. నెక్స్ట్ సదరన్ ఓషన్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఆర్కిటిక్ ఓషన్ ఈ పైన ఆర్కిటిక్ ఓషన్. లాస్ట్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ ఎక్కడ అంటే చూడండి, ఎం షేప్లో కనిపిస్తుంది మనకి, ఇది ఇండియన్ ఓషన్. టోటల్ 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్. ఇప్పుడు సౌత్ అమెరికా కంట్రీని మనం పొలిటికల్ మ్యాప్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఫ్రెంచ్ గుయానా అని ఒకటి ఉంది. ఇది సౌత్ అమెరికా కంట్రీ కాదు, ఫ్రాన్స్ టెరిటరీ. ఇది ఫ్రెంచ్ పేరులోనే ఉంది, ఫ్రాన్స్ టెరిటరీ. ఇక్కడ నుంచి కోర్వే అనే ప్లేస్ ఉంటుంది. కోర్వే అనే ప్లేస్ నుంచి ఫ్రాన్స్ శాటిలైట్స్ లాంచ్ చేస్తుంది. సౌత్ అమెరికాలో ఫ్రాన్స్ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఏంటంటే కోర్వే ఇన్ ఫ్రెంచ్ గుయానా. నెక్స్ట్ కంట్రీ సురినేమ్ క్యాపిటల్ పారామరిబో. నెక్స్ట్ గుయానా, జార్జ్ టౌన్. వెనుజులా అన్నది రీసెంట్గా న్యూస్లో ఉండేది. వెనుజులా క్యాపిటల్ కారకస్. ఇది వి షేప్లో ఉంటుంది, మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మరకైబో అని ఉంది కదా, ఇది లేక్. ఇక్కడ చాలా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. లేక్ మరకైబో ఇస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ద వెనుజులా అండ్ ఇక్కడ ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఈ ఆయిల్ కోసమే ట్రంప్కి ఎక్కువ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇక్కడ వెనుజులాలోనే ఏంజల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ నుంచే హైయెస్ట్ వాటర్ ఫాల్స్, వరల్డ్లో హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఏంజల్ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ నుంచే. సో వెనుజులా అనగానే మనకు గుర్తు రావాల్సింది లేక్ మరకైబో, ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఏంజల్ వాటర్ ఫాల్స్. నెక్స్ట్ కొలంబియా క్యాపిటల్ బొగోటా. ఇదేంటంటే ఇక్కడ నార్త్ అమెరికాతో సౌత్ అమెరికాని కనెక్ట్ చేస్తుంది ఈ కంట్రీ, కొలంబియా. నెక్స్ట్ పసిఫిక్ ఓషన్కి అట్లాంటిక్ ఓషన్కి కూడా కనెక్ట్ చేస్తుంది కొలంబియానే. నెక్స్ట్ ఇంకా కొలంబియాలో క్యాపిటల్ బొగోటా. ఓకే. నెక్స్ట్ ఈక్వెడార్ క్యాపిటల్ క్విటో. నెక్స్ట్ మనకి గాలాపాగోస్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఈక్వెడార్కి బిలాంగ్ అయినవే. మనం గాలాపాగోస్ ఐలాండ్స్ ఎక్కడ చదువుతామంటే చార్లెస్ డార్విన్ ఫించ్ బర్డ్స్ కోసం ఒక థియరీని ప్రూవ్ చేయడం కోసం ఇక్కడ ఫించ్ బర్డ్స్ని స్టడీ చేస్తారు ఆయన. సో అప్పుడు గాలాపాగోస్ ఐలాండ్స్ బాగా ఫేమస్ అవుతాయి. సో దీన్నే యునెస్కో హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించారు. సో గాలాపాగోస్ ఐలాండ్స్ దేనికి బిలాంగ్ అయింది? ఈక్వెడార్ కంట్రీ. నెక్స్ట్ పెరు. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే పీ షేప్ లా ఉంది అనుకుంటే, పీ షేప్. పెరు క్యాపిటల్ లిమా. ఇక్కడ పెరు ఏంటంటే ఇక్కడ ఒక ఫేమస్ ప్లేట్ ఉంటుంది, నాజ్కా ప్లేట్ అని. ఇది పెరులోనే ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ ఇక్కడ బర్డ్స్ ఉంటాయి. బర్డ్స్ ఉండడం వల్ల బర్డ్స్ ఎక్కువ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ బర్డ్స్ చాలా ఎక్కువ. దీనివల్ల ఏంటంటే వాటి బర్డ్స్ డ్రాపింగ్స్ అంటే బర్డ్స్ ఎక్స్క్రీటాలో ఏముంటుందంటే ఎక్కువ ఫాస్ఫేట్స్ అండ్ నైట్రేట్స్ ఉంటాయి. సో పెరు అనేది ఎక్కువ ఫాస్ఫేట్స్ ఉంటుంది, ఫాస్ఫేట్ బెల్ట్. నెక్స్ట్ లాంగెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా చిలీ. దీని క్యాపిటల్ శాంటియాగో. లాంగెస్ట్ ఇక్కడ ఎంతవరకు అంటే సదరన్ టిప్ వరకు ఉంటుంది. ఇక్కడ ఈ టిప్ పేరు కేప్ హార్న్, బాగా గుర్తుంచుకోవాలి, కేప్ హార్న్. ఇక్కడ ఈ డ్రేక్ ప్యాసేజ్ అని ఉంది కదా, ఈ డ్రేక్ ప్యాసేజ్ ఏంటంటే కింద
అంటార్క్టికాతో సెపరేట్ చేసే ప్యాసేజ్ ఇక్కడ డ్రేక్ ప్యాసేజ్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఫాక్లాండ్ ఐలాండ్ అని ఉంది కదా, ఇది యూకే టెరిటరీ. ఇది ఫాక్లాండ్ సౌత్ అమెరికాది కాదు. నెక్స్ట్ పెరు కంట్రీ కోసం చెప్తున్నాను కదా, పెరులో ఒక ప్లేస్ ఉంటుంది, చికు కమాటా అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఎక్కువ కాపర్ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. అక్కడ లార్జెస్ట్ కాపర్ టౌన్ అని చికు కమాటా అని అంటారు. నెక్స్ట్ డ్రేక్ ప్యాసేజ్ ఏం చేస్తుంది, చిలీని అట్లాంటిక్ని సెపరేట్ చేస్తుంది. చిలీని అట్లాంటిక్ ఓషన్ని. ప్యాసేజ్ ఏమో ఇది పసిఫిక్ కదా, పసిఫిక్ని అట్లాంటిక్, ఇక్కడ అట్లాంటిక్ సౌత్ అట్లాంటిక్తో కనెక్ట్ చేస్తుంది డ్రేక్ ప్యాసేజ్. చిలీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లార్జెస్ట్ కంట్రీ చూడండి, సౌత్ అమెరికాలో లార్జెస్ట్ కంట్రీ బ్రెజిల్. 2016 ఒలింపిక్స్ బ్రెజిల్లోనే అయ్యాయి. ఇదిగోండి ఇక్కడే రియో డి జెనీరోలో 2016 ఒలింపిక్స్ అయ్యాయి. నెక్స్ట్ ఈ బ్రెజిల్ క్యాపిటల్ బ్రెజిలియా. ఇది రియో డి జెనీరో ఉంది కదా, ఇది పోర్ట్. నెక్స్ట్ సో పాలో అని ఉంది కదా, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన ఉంటుంది. సో పాలో చూడండి, ఇది 20, ఇది 23 సౌత్ డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో పాలో అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్లోంచి టచ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కాఫీ రీజన్స్ ఎక్కువ ఉంటాయి. కాఫీ రీజన్స్ దీన్ని ఏమంటారంటే ఫజెండాస్ అంటారు. నెక్స్ట్ రియో డి జెనీరో పైన ఉంది, ఇది ఇక్కడ కోపకమానా బీచ్ ఉంటుంది, చాలా ఫేమస్. నెక్స్ట్ రియో డి జెనీరో, ఇక్కడే కోపకమానా బీచ్ ఉంటుంది, ఇది పోర్ట్ రియో డి జెనీరో. బ్రెజిలియా అనేది బ్రెజిల్ క్యాపిటల్. ఓకే. నెక్స్ట్ అర్జెంటీనా క్యాపిటల్ బ్రూనోస్ ఐర్స్. మొత్తం ఇంకేముంది, ఇప్పుడు బొలీవియా క్యాపిటల్ లాపాజ్. బొలీవియా జుడిషియల్ క్యాపిటల్ సుక్రే, ఇక్కడ సుక్రే అని ఉంది కదా, ఇది జుడిషియల్ క్యాపిటల్. నెక్స్ట్ ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ సాల్ట్ ఇక్కడ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడే లిథియం డిపాజిట్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. బొలీవియాలో లిథియం డిపాజిట్స్ ఉంటాయి, సాల్ట్ డిపాజిట్స్ కూడా ఉంటాయి. పెరూలో ఫాస్ఫేట్. నెక్స్ట్ ఇక్కడ కాఫీ చెప్పాను కదా, సో పాలోలో కాఫీ రీజన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్, వెనుజులాలో మరకైబాలో ఆయిల్. ఓకే. నెక్స్ట్ ఇది పరాగ్వే క్యాపిటల్ అసున్సియన్. నెక్స్ట్ కంట్రీ ఉరుగ్వే క్యాపిటల్ మోంటెవిడియో. సో మొత్తం పొలిటికల్ మ్యాప్ అయిపోయింది. ఫస్ట్ నుంచి మళ్ళీ చూద్దాం. ఫ్రెంచ్ గుయానా కౌరే అనే ప్లేస్లో ఫ్రాన్స్ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఉంటుంది. నెక్స్ట్ సురినేమ్, దాని క్యాపిటల్ పరామరిబో. గుయానా జార్జ్ టౌన్. వెనుజులా కోసం ఏం చెప్పాను, క్యాపిటల్ కారకస్, ఇది లార్జెస్ట్ లేక్ మరకైబో, ఇక్కడే ఆయిల్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఏంజల్ వాటర్ ఫాల్స్ కూడా వెనుజులాలో ఉంచాయి. నెక్స్ట్ కొలంబియా, నార్త్ అమెరికాతో కనెక్ట్ అవుతుంది. పసిఫిక్ ఓషన్ని అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈక్వడార్ క్విటో క్యాపిటల్. గాలపాగోస్ ఐలాండ్స్ ఈక్వడార్వి. మళ్ళీ ఈక్వడార్ అన్న పేరులోనే ఉంటుంది. ఈక్వడార్ ఏంటంటే ఈక్వేటర్ నుంచి పాస్ అవుతుందని. స్పానిష్లో ఈక్వడార్ అంటే ఈక్వటార్ అని అర్థం. ఈక్వటార్ నుంచి పాస్ అవుతుంది. పెరు పీ షేప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి. ఇది మ్యాప్లో చూసి గుర్తుపెట్టుకోవడానికి. పెరు క్యాపిటల్ లిమా. పెరులో నాజ్కా ప్లేట్ ఉంటుంది, ఫాస్ఫేట్ బెల్ట్ ఉంటుంది. నెక్స్ట్ చిలీ, లాంగెస్ట్, శాంటియాగో క్యాపిటల్. నెక్స్ట్ ఇక్కడ చికు కమాటా అనేది లార్జెస్ట్ కాపర్ ఏరియా, చికు కమాటా. ఇదే లాస్ట్ సదరన్ టిప్ కూడా ఇక్కడ నుంచే. కేప్ హార్న్ సదరన్ టిప్. ఇక్కడ ఫాక్లాండ్ ఐలాండ్ ఉంది కదా, అది యూకేది. నెక్స్ట్ ఆర్కిఫెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని.
నెక్స్ట్ది బొలీవియా ఇక్కడ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. బొలీవియా, పరాగ్వే రెండు ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. మళ్ళీ ఇక్కడ ఈక్వెడార్, బ్రెజిల్ ఇక్కడ అన్ని కంట్రీస్తో బ్రెజిల్ బౌండరీ షేర్ చేసుకుంటుంది ఎక్సెప్ట్ ఈక్వెడార్ అండ్ చిలీ. ఈక్వెడార్ తప్ప మిగిలినవన్నీ బ్రెజిల్తో బార్డర్ షేర్ చేసుకుంటాయి. ఉరుగ్వే క్యాపిటల్ మోంటెవిడియో. పొలిటికల్ మ్యాప్ అయిపోయింది. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ సౌత్ అమెరికా చూద్దాం. టోటల్ వరల్డ్లో 2 టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఉంటుంది. ఒకటి ట్రాపికల్, సెకండ్ టెంపరేట్. ట్రాపికల్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉండే ఏరియాని ట్రాపికల్ ఏరియా అంటారు. సో అక్కడ ఉన్న వెజిటేషన్ని ట్రాపికల్ వెజిటేషన్ అంటారు. ఈ ట్రాపికల్ వెజిటేషన్ ఎలా ఉంటుందంటే అక్కడ ఎక్కువ డైరెక్ట్ సన్లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వెజిటేషన్ ఉంటుంది. అంటే చాలా హైట్లో ఉంటుంది వెజిటేషన్, డెన్స్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ 23.5 నుంచి అటు క్యాన్సర్కి అటు క్యాప్రికాన్కి ఇటు తర్వాత ఉన్న గ్రాస్ ల్యాండ్స్ని వెజిటేషన్ ఏమంటారంటే టెంపరేట్ వెజిటేషన్ అంటారు. అక్కడ షార్ట్ ఉంటుంది, ఎక్కువ ఉండదు, హైట్ ఉండదు. సో షార్ట్ ఉంటుంది. ఇక్కడ ఆ వెజిటేషన్ని ఏమంటారు? టెంపరేట్ వెజిటేషన్ అంటారు. ఇప్పుడు టోటల్గా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం సౌత్ అమెరికాలో. ఇక్కడ ఈ డాటెడ్ లైన్ చూస్తే ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అంటే ఈ కిందకున్నది ఏ వెజిటేషన్ అవుతుంది? టెంపరేట్ వెజిటేషన్ కాబట్టి ఇది పంపాస్. నెక్స్ట్ గ్రాన్ చావో. పంపాస్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది ఏ కంట్రీ? ఇక్కడ చూస్తే అది అర్జెంటీనా. బాగా అబ్జర్వ్ చేస్తే పంపాస్ అర్జెంటీనాలో ఉంటుంది. ఇక్కడే మనకి ఆల్ఫా గ్రాస్ ల్యాండ్స్ అవైలబుల్ ఉంటాయి. సో పంపాస్ అనేది ఏ రీజన్లోకి వస్తుంది? టెంపరేట్ రీజన్. ఏ టైప్ ఆఫ్ వెజిటేషన్? టెంపరేట్ వెజిటేషన్. ఇక్కడ పంపాస్ గ్రాస్ ల్యాండ్స్ ఏ కంట్రీలో ఉంటాయి? అర్జెంటీనాలో ఉంటాయి. ఇంకా ఇవి ఆల్ఫా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రాండ్ చాకో అని, ఇక్కడ గ్రాండ్ చాకో ఇది ఇక్కడ చూడండి. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ని మధ్యలో అటువైపు ఇటువైపు ఈ ఏరియా ఉంది కదా ఇది. సో ఇటు ఉన్నదంతా ఏమవుతుంది? టెంపరేట్, ఇటు ట్రాపికల్. సో ఇది బోత్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ వెజిటేషన్లోకి వస్తుంది గ్రాండ్ చాకో. ఇవి రెండు. నెక్స్ట్ బ్రెజిల్ చూద్దాం. బ్రెజిల్లో ఇక్కడ కటింగా అని ఉంది కదా, కటింగా, క్యాంపోస్, మధ్యలో సారడోస్ అని ఉంటుంది. ఈ 3 మొత్తం 3 సీలు ఉంటాయి బ్రెజిల్లో. కటింగా, సారడోస్, కాంపాస్. ఇక్కడ సారడోస్ మెన్షన్ చేసలేదు. ఇవేంటంటే ఏ రీజన్లో ఉన్నాయి? ట్రాపికల్ రీజన్లో ఉన్నాయి కాబట్టి ట్రాపికల్ వెజిటేషన్. నెక్స్ట్ది లానోస్. ఇక్కడ వెనుజులాలో ఉంటుంది లానోస్. ఇక్కడ కంట్రీస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి. వెనుజులాలో ఎక్కువ ఉంటుంది లానోస్ అనేది. LLANOS ఉంది కదా, ఇది లానోస్. ఇవి టోటల్ గ్రాస్ ల్యాండ్స్ వెజిటేషన్ ఇన్ సౌత్ అమెరికా. నెక్స్ట్ సౌత్ అమెరికాలో ఇంపార్టెంట్ లేక్స్ చూద్దాం. ఫస్ట్ లేక్ మరకైబో. ఇది ఎక్కడ ఉందంటే చూడండి, ఇక్కడ ఇది లేక్ మరకైబో. ఇది వెనుజులా. ఈ కంట్రీ అబ్జర్వ్ చేశారా? ఇది వెనుజులాలో ఉంది లేక్ మరకైబో. చెప్పాను కదా, లార్జెస్ట్ లేక్ ఇన్ ద సౌత్ అమెరికా లేక్ మరకైబో. ఇక్కడే ఆయిల్ ఎక్కువ ప్రొడక్షన్ జరుగుద్ది. నెక్స్ట్ లేక్ టిటికాకా. ఇక్కడ చూడండి వాటర్ బాడీ. ఇది బొలీవియా. ఇదే షేప్లో ఉంది, పీ షేప్లో ఉంది కదా. ఇది పెరూకి బొలీవియాకి మధ్యలో ఉంటుంది, బార్డర్లో ఉంటుంది. రెండిటికి బార్డర్ లాగా లేక్ టిటికాకా ఉంటుంది. ఇది ఎక్కువ హైట్లో ఉంటుంది. సో హైయెస్ట్ నావిగేబుల్ లేక్ ఇన్ ద సౌత్ అమెరికా ఈజ్ లేక్ టిటికాకా. నెక్స్ట్ ఇది లేక్ పూపు. ఇది ఎక్కడ ఉంటుంది? బొలీవియాలో ఉంది. చూసారా మ్యాప్? ఇది బొలీవియా. లేక్ పూపు ఎక్కడ ఉంది? బొలీవియాలో ఉంది. మొత్తం 1 2 3. నెక్స్ట్ లాస్ట్ది ఎల్ పాటోస్. ఎల్ అంటే లేక్ పాటోస్ అనేది ఇదే కంట్రీ. చూడండి పెద్దగా ఉంది, ఎక్కడ వరకు ఉంటుంది. బ్రెజిల్లో. సో లేక్ పాటోస్ అన్నది బ్రెజిల్లో ఉంది. ఇది లగూన్ లేక్.
లగూన్ లేక్ అంటే బ్రాకిష్ వాటర్ ఉంటుంది అంటే సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ కలిపి ఉన్న లేక్స్ని లగూన్ లేక్ అంటారు. అది మెయిన్ వాటర్ బాడీ నుంచి నేచురల్ బ్యారియర్తో సెపరేట్ అవుతుంది. అది అంటే ఆర్టిఫిషియల్ కాకుండా శాండ్ బ్యారియర్స్ కానీ ఏమైనా వాటికి అవి నేచురల్గా కన్స్ట్రక్ట్ అవ్వడం వల్ల లేక్ ఫామ్ అవుతుంది. దాన్ని లగూన్ లేక్ అని అంటారు. ఇక్కడ ఓషన్ ఉంది కదా, అలా సీ నుంచి కానీ ఓషన్ నుంచి కానీ సెపరేట్ అయినప్పుడు ఇవి లేక్స్. ఫస్ట్ ఏం చూసాము, ఫస్ట్ వెజిటేషన్ చూసాం. వెజిటేషన్లో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది పంపాస్లో ఆల్ఫా వెజిటేషన్ అవైలబుల్. ఎక్కడ? అర్జెంటీనా. ఇదే ఏ వెజిటేషన్? టెంపరేట్ వెజిటేషన్. ఎందుకంటే అవుట్ ఆఫ్ ట్రాపికల్ రీజియన్లో ఉంటుంది, టెంపరేట్ రీజియన్లో ఉంటుంది. నెక్స్ట్ గ్రాండ్ చాకో. ఇది ట్రాపికల్కి టెంపరేట్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది ట్రాపికల్ ఉంటుంది, టెంపరేట్ ఉంటుంది. గ్రాండ్ చాకో. నెక్స్ట్ ఇది ఏ కంట్రీలో ఉంటుందంటే ఇది కూడా అర్జెంటీనాలోనే ఉంటుంది, గ్రాండ్ చాకో. నెక్స్ట్ కటింగాస్, సారడాస్, కంపోస్ ఈ 3 బ్రెజిల్లో ఉంటాయి. నెక్స్ట్ లానోస్ అనేది వెనుజులాలో ఉంటాయి అవైలబుల్. నెక్స్ట్ లేక్స్ ఏం చెప్పాం? లేక్ మరకైబో, వెనుజులా. ఆయిల్ ప్రొడక్షన్ లార్జెస్ట్ లేక్ ఇన్ సౌత్ అమెరికా. నెక్స్ట్ బొలివియాకి పెరూకి బార్డర్ షేరింగ్లో లేక్ టిటికాకా, హైయెస్ట్ నావిగేబుల్, హైట్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ లేక్ పూపు, ఇది బొలివియాలోనే ఉంటుంది. సో లేక్స్ అయిపోయి వెజిటేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మౌంటైన్ రేంజెస్ చూద్దాం. ఇక్కడ చూడండి, బ్రౌన్ కలర్లో ఉన్నదంతా మౌంటైన్ రేంజెస్. చూడండి ఎంత లాంగెస్ట్ ఇది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది ఈ బ్రౌన్ కలర్. సో ఇదే కంట్రీ వెనుజులాలోంచి స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం మౌంటైన్ రేంజెస్ని ఏమంటారంటే ఆండీస్ మౌంటైన్ రేంజెస్. ఏంటిది? ఆండీస్, ANDES, ఆండీస్ మౌంటైన్ రేంజెస్. సో ఫస్ట్ వెనుజులాలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కొలంబియాలోకి పాస్ అవుతుంది. వెనుజులా తర్వాత కంట్రీ ఏంటి? కొలంబియా. ఇక్కడ ఆండీస్ మౌంటైన్స్ పేరు ఏమిటంటే కొలంబియాలో కార్డిలెరా. ఏంటి? కార్డిలెరా. నెక్స్ట్ అక్కడి నుంచి ఇది ఏంటి? కొలంబియా. ఈ కంట్రీ కొలంబియా. ఇది ఈక్వెడార్లో హైయెస్ట్ 2 ఉంటాయి, కోటోపక్సి, చింబోరాజో. ఫస్ట్ది కోటోపక్సి, చింబోరాజో. ఇక్కడ కార్డిలెరా, కోటోపక్సి, చింబోరాజో. ఇవి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ గుర్తుండవు. నెక్స్ట్ ఇది ఈక్వెడార్ కదా. నెక్స్ట్ ఇది ఏంటిది? నేనే మర్చిపోతున్నాను. వెనుజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరు. పీ షేప్లో ఉంది కదా పెరులో ఏంటంటే హసకరన్, హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ హసకరన్. నెక్స్ట్ది మిస్టీ. ఈ 2 గుర్తుంచుకోవాలి. కనిపిస్తుందా? ఓకే, ఇది మిస్టీ, ఇది హసకరన్. ఫస్ట్ కార్డిలెరా, కోటోపక్సి, చింబోరాజో, హసకరన్, మిస్టీ. ఆర్డర్ కూడా గుర్తుంచుకోవాలి. సో కంట్రీస్ కూడా గుర్తుంచుకోవాలి, ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో ఉన్నాయని. కోటోపక్సి, చింబోరాజో కొలంబియా, కోటోపక్సి, చింబోరాజో ఈక్వెడార్, కొలంబియాలో కార్డిలెరా, కోటోపక్సి, చింబోరాజో. ఫస్ట్ది కోటోపక్సి, తర్వాతది చింబోరాజో. ఇది ఈక్వెడార్. పెరూలో హసకరన్, నెక్స్ట్ మిస్టీ. ఇవి పెరు అయిపోయింది. నెక్స్ట్ చిలీలో చూడండి, క్లారిటీగా కనిపిస్తుందో లేదు. నెక్స్ట్ చిలేకి అంటుకుని ఏముంది ఇక్కడ? అర్జెంటీనా. ఇక్కడ క్లియర్గా లేనట్టుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఓజస్ డెల్ సెలాడో. ఇది హైయెస్ట్ యాక్టివ్ వాల్కనో. ఈ ఆండీస్లో హైయెస్ట్ యాక్టివ్ వాల్కనో ఇది. 6908 హైట్, దీని హైట్. నెక్స్ట్ అకాంగువా. ఇది కూడా ఎక్కడ ఉంటుందంటే చూడండి, చిలీ, అర్జెంటీనా బార్డర్లో ఉన్నాయి ఈ 2, ఓజస్ డెల్ సెలాడో, అకాంగువా.
ఇక్కడ 2 గుర్తుంచుకోవాలి. ఇవి ఆండెస్ మౌంటైన్లో ఇంపార్టెంట్ రేంజెస్. కింద నుంచి వెళ్దాం ఇప్పుడు. అకాంగువా ఓజస్ డెల్ సెలాడో, చిలీకి అర్జెంటీనా బార్డర్లో. నెక్స్ట్ ఇది పెరూలో ఏమున్నాయి? మిస్టీ హసకరన్, ఈక్వడార్ చింబరాజో కోటపక్షి. నెక్స్ట్ కొలంబియాలో కార్డిలెరా. ఈ ఆండెస్ మౌంటైన్స్ అనేవి మోర్ దెన్ 7,200+ కిలోమీటర్స్ ఉంటుంది రేంజెస్ హైట్, లెంత్, లాంగ్. ఇవి 7 కంట్రీస్లో ఉంటుంది మొత్తం. లెక్క పెడదాం చూడండి. ఇక్కడ నుంచి అర్జెంటీనా, చిలీ, పెరు 3, 4, 5, 6, ఇక్కడ బొలీవియాలో కూడా ఉంటాయి 7. టోటల్ 7 కంట్రీస్లో ఉంటుంది ఇది. సో ఈ అకాంగువా అనేది హైయెస్ట్ పీక్ ఇక్కడ ఉంది కదా, 6959. హైయెస్ట్ యాక్టివ్ వల్కనో అయితే వాజస్ డెల్ సెలాడో. మౌంటైన్ రేంజెస్ అయిపోయాయి. నెక్స్ట్ సౌత్ అమెరికాలో ఇంపార్టెంట్ డెజర్ట్స్ 2 ఉంటాయి. ఫస్ట్ పెటగోనియా. ఈ పెటగోనియా డెజర్ట్ అనేది ఏ కంట్రీలో ఉంటుంది చూసి. పెటగోనియా అనేది అర్జెంటీనాలో ఉంటుంది. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, ఇక్కడ యాండీస్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, యాండీస్ మౌంటైన్స్ రెయిన్ షాడో ఏరియా ఏదవుతుంది యాండీస్ మౌంటైన్స్కి. ఇప్పుడు ఇది పెటగోనియా డెజర్ట్ ఉంది కదా, ఈ ఏరియా రెయిన్ షాడో ఏరియా. సో పెటగోనియా డెజర్ట్ అనేది రెయిన్ షాడో వల్ల ఫామ్ అయిన డెజర్ట్. ఇక్కడ యాండీస్ మౌంటైన్స్ వల్ల షాడో. దీనే ఏమంటారంటే లీవార్డ్ సైడ్ అంటాం కదా, ఇది పెటగోనియా డెజర్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అటకామా డెజర్ట్ కనిపిస్తుంది కదా, ఇది కంట్రీ ఏముంటుంది చూడండి, చిలీలో ఉంది ఈ అటకామా డెజర్ట్. ఇక్కడ పెరు నుంచి కోల్డ్ కరెంట్స్ వస్తాయి, వాటినే హంబోల్ట్ కరెంట్స్ అంటారు. హంబోల్ట్ కోల్డ్ కరెంట్స్ వీటి వల్ల ఇక్కడ అటకామాలో డెజర్ట్ ఫామ్ అవుతుంది. వరల్డ్లోనే డ్రైయెస్ట్ డెజర్ట్ ఏంటంటే అటకామా డెజర్ట్. ఇది లీవార్డ్ సైడ్ ఆఫ్ యాండీస్ మౌంటైన్స్కి ఉంటుంది కాబట్టి ఇక్కడ పెటగోనియా డెజర్ట్ ఫామ్ అయింది. సో డెజర్ట్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ రివర్ సిస్టమ్ చూస్తే, సౌత్ అమెరికాలో లాంగెస్ట్ రివర్ ఏంటంటే అమెజాన్. ఇదంతా అమెజాన్ రివరే. మొత్తం ఏ కంట్రీస్లో ఫ్లో అవుతుందంటే పెరు, కొలంబియా, పెరు, బ్రెజిల్, ఈ 3 కంట్రీస్లో అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పెరూలో స్టార్ట్ అవుతుంది. అమెజాన్ రివర్ ఒరిజిన్ కంట్రీ ఏంటంటే పెరు. ఇది 2nd లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ లాంగెస్ట్ ఏంటంటే నైల్, 2ndది అమెజాన్. ఇదంతా అమెజాన్ బేసిన్ ఇది. సో అమెజాన్ రివర్కి లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఇక్కడ మెడిరా అని ఉంది కదా, ఇది ఇక్కడ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది? పెరూలో స్టార్ట్ అయ్యి పెరు, కొలంబియా, బ్రెజిల్, ఈ 3 కంట్రీస్లో ఫ్లో అవుతుంది అమెజాన్ రివర్. ఇక్కడ ఈ రివర్ బేసిన్లో ఇక్కడ ఒక సెల్వాస్ అని ఉంది కదా, సెల్వాస్ అనేది ఫారెస్ట్ రీజియన్. ఇక్కడ నేచురల్ రబ్బరు బాగా దొరుకుతుంది. నేచురల్ రబ్బరు సౌత్ అమెరికాలో సెల్వాస్ అనేది ఫారెస్ట్ రీజియన్. దేనిది? అమెజాన్ రివర్ది. నెక్స్ట్ రివరు వెనుజులాలో ఇక్కడ చూడండి, ఒరినోకో రివర్ ఉంది కదా, ఇది వెనుజులాలో 2nd రివర్. ఇక్కడ నుంచే ఏంజల్ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఏంజల్ వాటర్ ఫాల్స్ వెనుజులాలో. ఒరినోకో రివర్ నుంచి వచ్చిన వాటర్ ఏంజల్ వాటర్ ఫాల్స్, వరల్డ్లోనే హైయెస్ట్ అది. నెక్స్ట్ కొలంబియాలో ఒక రివర్ ఉంటుంది, కొలంబియా ఇదే కదా, వెనుజులా, కొలంబియా. ఇక్కడ మెగ్డలేనా అని ఒకటి ఉంది చూడండి, ఇది మెగ్డలేనా. వెనుజులాలో ఒరినోకో రివర్, కొలంబియాలో మెగ్డలేనా. ఈ పెరు, కొలంబియా, బ్రెజిల్లో అమెజాన్ రివర్. సో 3 రివర్స్ అయ్యాయి. నెక్స్ట్ బ్రెజిల్లో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది పరానా రివర్, బ్రెజిల్లో ఉంది. సో మేజర్ రివర్ సిస్టమ్ కూడా సౌత్ అమెరికాలో డన్.